ఋషికొండ నిర్మాణాలపై కేంద్ర పర్యావరణ అటవీ మంత్రిత్వ శాఖ నియమించిన నిపుణుల కమిటీ తనిఖీలు ప్రారంభించింది. ఋషికొండలో అనుమతులు లేకుండా తవ్వకాలు, నిర్మాణాల్లో నిబంధనల ఉల్లంఘనలు జరుగుతున్నాయంటూ హైకోర్టులో దాఖలైన ప్రజా ప్రయోజన వాద్యాలు దాఖలైన విషయం మనకు తెలిసిందే. దీనిపై హైకోర్టు విచారణ చేపట్టిన నేపథ్యంలో కొన్ని కీలక ఆదేశాలను జారీ చేసింది. ఈ మేరకు కేంద్ర కమిటీ విశాఖ చేరుకొని నిజ నిర్ధారణ చేపట్టింది. ఆంధ్రప్రదేశ్ విశాఖలోని ఋషికొండ ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. విశాఖను పరిపాలనా రాజధానిగా ప్రకటించిన జగన్ సర్కార్ ఋషికొండపై సీఎం క్యాంపు కార్యాలయంతో పాటు కొన్ని భవనాలు నిర్మిస్తోంది. అయితే కొండపై జరుగుతున్న నిర్మాణాల్లో నిబంధనలు ఉల్లంఘిస్తున్నారని ప్రతిపక్షాలు గగ్గోలు పెడుతున్నాయి. హైకోర్టులో కూడా ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు దాఖలయ్యాయి. వీటిపై విచారణ చేపట్టిన ఏపీ హైకోర్టు కొన్ని కీలక ఆదేశాలు జారీ చేసింది. కోర్టు ఆదేశాల మేరకు ఋషికొండపై అక్రమ తవ్వకాలు, నిర్మాణాల్లో నిబంధనల ఉల్లంఘనల తీవ్రతను తేల్చేందుకు కేంద్ర పర్యావరణ అటవీ మంత్రిత్వ శాఖ నియమించిన నిపుణుల కమిటీ విశాఖ చేరుకొని ఋషికొండపై నిర్మిస్తున్న భవనాలను పరిశీలించింది. గురువారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఋషికొండకు చేరుకున్న కేంద్ర కమిటీ బృందం సభ్యులను ఏపీ పర్యాటక అభివృద్ధి సంస్థ అధికారులు రిసీవ్ చేసుకున్నారు. అధికారులు స్వాగతం పలికారు. కె గౌరప్పన్ నేతృత్వంలోని నేషనల్ సెంటర్ ఫర్ సస్టైనబుల్ కోస్టల్ మేనేజ్మెంట్, పబ్లిక్ వర్క్స్ విభాగం, కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి, ఎంఓఈఎఫ్ ప్రాంతీయ కార్యాలయం నుంచి కమిటీ సభ్యులు వచ్చారు. వీరంతా ఋషికొండకు చేరుకుని టూరిజం శాఖ నిర్మిస్తున్న నిర్మాణాలను పరిశీలించారు. రైట్, ఋషికొండకు సంబంధించి అక్రమాలు జరిగాయంటూ ప్రతిపక్షాల ఆరోపణలు, మరిన్ని పరిస్థితుల నేపథ్యంలో కేంద్ర బృందం ఒకటి మొత్తం అంశానికి సంబంధించి పరిశీలించేందుకు అటవీ మంత్రిత్వ శాఖ నుంచి ఆంధ్రప్రదేశ్కు వచ్చింది. మొత్తంగా అసలు ఏం జరుగుతోంది అంశానికి సంబంధించి పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి శ్రీరామ్ ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. రైట్, చెప్పండి శ్రీరామ్. విజయ్, విశాఖను కార్యనిర్వాహక రాజధానిగా ప్రకటించిన తర్వాత ఋషికొండ పైన ఉన్న హరిత రిసార్ట్స్ కూలగొట్టి ప్రభుత్వం కొత్త నిర్మాణాలను చేపట్టింది. అయితే ఆ తర్వాత పరిణామాల్లో భాగంగా ఇది సీఎం క్యాంప్ ఆఫీసుకు కేటాయిస్తారనే వాదనలు వినిపిస్తూ వచ్చాయి. ఈ కోవలోనే పలు నిర్మాణాలను చేపట్టారు. అయితే ఆ పర్యావరణ నిబంధనలకు వ్యతిరేకంగా ప్రభుత్వం ఈ నిర్మాణాలను చేపడుతుందని ప్రతిపక్షాలు ఆరోపిస్తూ వచ్చాయి. ఈ కోవలోనే పలు కేసులు కూడా దీనికి సంబంధించి నమోదయ్యాయి. తాజాగా దీనిపైన ఒక పబ్లిక్ ఇంట్రెస్ట్ బిల్లు వేయటంతో దానిపైన కోర్టు స్పందించింది. దీనికి సంబంధించి విచారణ జరపాలని, నిర్మాణాలలో అవకతవకలు జరిగాయా, ముఖ్యంగా హైకోర్టు చెప్పిన ప్రకారమే నిర్మాణాలు జరిగాయా లేదా ఎక్కువ ప్లేస్ ను దీనికోసం వినియోగించారా, దీనిలో ఏమైనా చట్టపరమైన లోపాలు జరిగాయా చెప్పాలని చెప్పి హైకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ కోవలోనే కేంద్ర ప్రభుత్వం పర్యావరణ అటవీ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఒక కమిటీని నియమించింది. ఈ కమిటీ 3 రోజుల పాటు విశాఖలోని ఋషికొండలో పర్యటించేందుకు వచ్చింది. నిన్నంతా కూడా కమిటీ క్షేత్రస్థాయిలో పర్యటించింది. అలాగే ఈ రోజు ఉదయం కూడా ఇక్కడ పరిశీలించడం జరిగింది. రేపు కూడా ఇక్కడ పరిశీలిస్తారు. ముఖ్యంగా స్పాట్ లో ఆ నిర్మాణాలను పరిశీలించడంతో పాటుగా స్థానికంగా ఉన్న మంత్రులకు సంబంధించి స్థానికంగా ఉన్న అధికారులను కూడా ఈ నిర్మాణాలకు సంబంధించిన వివరాలను సేకరించే పనినైతే చేపట్టారు. ప్రాథమికంగా అయితే హైకోర్టు అనుమతించిన దానికంటే కూడా ఎక్కువ ప్లేస్ లోనే ఈ నిర్మాణాలు జరిగినట్లుగా ఇప్పటికే నిర్ధారించారు. ఈ కోవలోనే దీనిపైన అటు ప్రభుత్వం ఒక రకంగా స్పందించడం, ఇటు పర్యావరణవేత్తలు ఒక రకంగా స్పందించడం, విపక్షాలన్నీ కూడా దీనిపైన తీవ్ర స్థాయిలో విమర్శలు రేకెత్తుతున్న నేపథ్యంలో మరోసారి తుది కమిటీ ఏర్పాటు చేసి ఒక తుది రిపోర్ట్ ను ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలోనే ఈ కమిటీ అయితే క్షేత్రస్థాయిలో పర్యటిస్తుంది. 2 రోజులు పర్యటించి స్థానికంగా ఉన్న అధికారులతో కూడా మాట్లాడటం జరిగింది. రేపు కూడా పర్యటించిన తర్వాత ఈ కమిటీ ఢిల్లీ వెళ్లి తమ నివేదికను అయితే సమర్పించనుంది. విజయ్.
ఎస్, అంటే శ్రీరామ్, ముందు నుంచి కూడా మీరు అన్నట్లుగా విపక్షాలు ప్రతిపక్షాలు ఈ అంశానికి సంబంధించి సోషల్ మీడియా వేదికగా కావచ్చు, లేకపోతే ప్రత్యక్షంగా కావచ్చు, అనేక ఆరోపణలు చేస్తున్నారు, దుమ్మెత్తిపోస్తున్నారు. ఒకవేళ ఈ కమిటీ కనుక దీనికి సంబంధించి ఏదైనా అవకతవకలు జరిగాయని తేల్చితే మాత్రం ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ఇక్కడ ఉన్న అధికారులపై ఖచ్చితంగా ప్రభావం పడే అవకాశం ఉందనుకోవాలా? ఖచ్చితంగా విజయ్, ఎందుకంటే ఆల్రెడీ దీనికి సంబంధించి ప్రాథమికంగా అనుమతించిన ప్రదేశంలో కంటే కూడా ఎక్కువ ప్రాంతంలోనే ఈ నిర్మాణాలు జరుగుతున్నాయని ప్రాథమికంగా గతంలోనే నిర్ధారించారు. అలాగే దీనికి సంబంధించి అనేక ఆరోపణలు కూడా జరుగుతున్నాయి. ముఖ్యంగా గతంలో ఉన్న రిసార్ట్స్ ఏవైతే ప్రభుత్వం కూల్చిందో అవి బాగానే ఉన్నప్పటికీ కూడా ఎందుకు కూల్చారనేది ప్రధానంగా ప్రతిపక్షాలు ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. అలాగే కూల్చిన నిర్మాణాల ప్రదేశంలో కాకుండా పూర్తిగా విస్తీర్ణాన్ని పెంచి నిర్మాణాలు చేపడుతున్నారు. ఇవి ఎందుకు చేపడుతున్నారు అనే విషయం పైన ఇప్పటికీ ప్రభుత్వం క్లారిటీ ఇవ్వటం లేదు. విపక్షాలు మాత్రం సీఎం క్యాంప్ ఆఫీసుకు సంబంధించి అని అంటున్నారు. గతంలో ఆ కార్యనిర్వాహక రాజధానిని ఇక్కడికి మార్చిన తర్వాత సీఎం క్యాంప్ ఆఫీస్ ఇక్కడే ఉంటే బాగుంటుందని 3 ఐఏఎస్ల బృందం కూడా ఒక నివేదికను ప్రభుత్వానికి ఇచ్చింది. ఈ కోవలోనే ఇది సీఎం క్యాంప్ ఆఫీస్ కోసమే కడుతున్నారని స్థానికంగా విపక్షాలు కూడా నిర్ధారించుకొని దీనిపైన తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇంత భారీ నిర్మాణాలను చేపట్టడం ఎందుకు, ప్రజాధనాన్ని వృధా చేయటం ఎందుకు అనే విధంగా కూడా విపక్షాలు అయితే ప్రశ్నలను లేవనెత్తుతున్నాయి. అయినప్పటికీ కూడా అధికార పార్టీ ఏమాత్రం లెక్క చేయకుండా పూర్తి స్థాయిలో కూడా తాము అనుకున్న విధంగా నిర్మాణాలను అయితే కొనసాగిస్తున్న పరిస్థితులు ఇక్కడ స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ కోవలోనే ప్రాథమికంగా అయితే నిర్మాణాల విస్తీర్ణం ఎక్కువగానే ఉందని నిర్ధారించారు. అయితే మరోసారి దీన్ని కరాఖండిగా అధికారికంగా తెలుసుకునేందుకు ప్రభుత్వం ఈ కమిటీని ఏర్పాటు చేయాలని కోర్టు సూచించిన నేపథ్యంలో ఈ కమిటీ అయితే రంగంలోకి దిగింది. ఈ కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా అయితే చర్యలు ఉంటాయి. గతంలో చాలా చోట్ల నిర్మాణాలు ఏవైతే నిబంధనలకు విరుద్ధంగా నిర్మించారో వాటన్నింటినీ కూల్చేయమని కూడా హైకోర్టులు, సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసిన ఘటనలు ఉన్నాయి. అయితే ప్రస్తుతం రుషికొండలో జరుగుతున్న నిర్మాణాలకు సంబంధించి కోర్టులు ఆ స్థాయిలో స్పందిస్తాయా, లేకపోతే ఫైన్ వేసి ప్రభుత్వానికి చెంపపెట్టి లాంటి తీర్పునిస్తాయా అనేది మాత్రం వేచి చూడాల్సిందే. ప్రస్తుతానికైతే దీనిపైన మాత్రం విపక్షాలతో పాటు పర్యావరణవేత్తలు కూడా పూర్తి స్థాయిలో ఆందోళన అయితే వ్యక్తం చేస్తున్నారు. విజయ్, రైట్, థ్యాంక్ యూ శ్రీరామ్.